వెల్కమ్ టు MS టీవీ. ఈరోజు సత్తుపల్లి పురపాలక సంఘం వచ్చేసాము. ఇక్కడ మరి 2వ వార్డు అభ్యర్థిగా మరి నాయుడు వెంకటేశ్వర్లు గారు, సతీమణి గారు అయినటువంటి రాధిక గారు మరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి మీ పేరు? నా పేరు రాధిక అండి. రాధిక మేడం. నాయుడు రాధిక గారు, చెప్పండి మీకు కాంగ్రెస్ తరఫున ఈ టికెట్ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. చదువుకున్న మాలాంటి వాళ్ళకి మా స్థానిక ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్య గారు, శ్రీనివాసరెడ్డి గారు, విజయబాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ముఖ్యంగా మహిళల ఓట్లు ఎన్ని ఉన్నాయి? మాది 2వ వార్డు అండి. మా వార్డులో వచ్చేసి 1380 ఓట్లు ఉన్నాయండి. అందులో అధికంగా మహిళలకు ఉన్నాయండి. మహిళలు గెలిచిన తర్వాత ఎటువంటి వాళ్ళకి న్యాయం చేయబోతున్నారు? సాటి మహిళగా వాళ్ళ ఇబ్బందులు ఏంటో కనుక్కొని వాళ్ళకి న్యాయం చేస్తామండి. ఎక్కువగా సాటి ఎమ్మెల్యే గారు కూడా మహిళను వారి ఆధ్వర్యంలో వీళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా నేను సహకరించి సర్వీస్ చేస్తానండి. గెలిచిన తర్వాత మీ వార్డు తరఫున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎక్కువగా మా వార్డులో అడిగింది ఏంటంటేనండి డ్రైనేజు, అట్లనే కొంచెం అంగన్వాడీ టీచింగ్ పోస్టులు అడిగారండి. దాంతోపాటు కొంచెం ఈ వార్డు క్లీనింగ్ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు అలాంటివి అడిగారండి. వాటితో పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను మా వారి నాయుడు వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళకి 100% సహకరిస్తాం. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు, మీరు వార్డు మెంబర్ ఉంటున్నారా? సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మేడం గారు? ఎందుకు అంటే విద్యావంతులు, ప్రజల సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు, ప్రజల్లో మమైకమైనటువంటి వాళ్ళు, ప్రజల్ని కలుపుకొని వెళ్ళేటటువంటి వాడు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. మీ పేరమ్మా? సరిత గారు. దేనికి సపోర్ట్ చేశారు? ప్రజలతో పాటు మన కష్టాలను తెలుసుకొని ప్రజలకు న్యాయం చేకూరుస్తారనే ఉద్దేశంతో సపోర్ట్ చేశాము. థ్యాంక్ యూ. మీ పేరు? కోతల పావని గారు. చెప్పండి, దేనికి సపోర్ట్ చేశారు? రాధిక గారు మా బజార్లో ఉంటారు, మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు, ప్రజలందరినీ చూసుకొని అన్ని మంచి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మరి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ మట్టా రాఘమయ్య గారికి, దయానంద్ గారికి, అట్లనే సహకరిస్తున్నటువంటి విజయబాబు గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కుటుంబం తరపున తెలియజేస్తున్నాం. ఇది విద్యావంతుల వార్డు. 2వ వార్డు అంటే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. మేము అక్కడే స్థానికంగా మేము నివాసం ఉండటం, అక్కడి నుంచి మేము పోటీ చేయడం అనేది జరుగుతుంది. గత 20 సంవత్సరాల క్రితం అదే వార్డులో నేను ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు అనేక సిసి రోడ్లు, అనేక డ్రైన్లు, ప్రత్యేకించి పేదలకు ప్రధానమైనటువంటి సమస్య తెల్ల రేషన్ కార్డు. అప్పుడు 240 తెల్ల రేషన్ కార్డులు ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఏకైక వార్డు నేను నిలబడినటువంటి అప్పుడు నెంబర్ 10వ వార్డు. అట్లనే 9.5 కిలోమీటర్లు మంచినీటి పైపు లైన్ వేసినటువంటి సత్తుపల్లి టౌన్లోనే అతి పెద్ద వార్డు నేను నిలబడినటువంటి గుడిపాడు రోడ్డు దగ్గర నుంచి ఇప్పుడు 2వ వార్డు చివరి వరకు. అలాగనే అప్పుడు బీసీలకి, ఎస్సీలకి ప్రభుత్వం ప్రత్యేకంగా 10,000 పైగా రుణాలు ఇచ్చింది, సైకిల్స్ కూడా ఇచ్చింది. వాటిలో 20 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఇప్పించింది. అంటే టోటల్గా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆ వార్డుని సత్తుపల్లిలోనే నెంబర్ 1గా ఉంచడం కోసం నిరంతరం నేను వార్డు మెంబర్గా కృషి చేయడం జరిగింది సత్తుపల్లి గ్రామ పంచాయతీలో. ఆ రకంగా చదువుకున్న వాళ్ళం కావడం, విద్యార్థి సంఘాల్లోనే మేము రాజకీయాల్లో ఉండటం, వాస్తవాలు మాట్లాడుకుంటూ నిజ జీవితంలో ప్రతిసారి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థి డబ్బులతోనో లేకపోతే ఇంకా వ్యాపారాలతోనో గెలవాలనేది కాదు మా నినాదం. ప్రజలకు సర్వీస్ ఇవ్వగలటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజల్ని కలుపుకొని వెళ్ళటం అనేది మా ప్రధాన ఉద్దేశం. డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి జనాన్ని తిప్పుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు. అదంతా కూడా విద్యావంతులటువంటి ఉన్నటువంటి నివాస ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రజలకు ఏమి కావాలో మాకు తెలుస్తుంది. కొన్ని చోట్ల డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని చోట్ల రోడ్డు సమస్యలు ఉన్నాయి. చాలామంది పేదలకు ఇళ్ళు లేవు, ఇళ్ళు కట్టుకోవడానికి స్థలం ఉన్నా వాళ్ళకి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యి లేవు. వాటన్నింటినీ పరిష్కరిస్తాం ఎమ్మెల్యే గారి సహకారంతో. తప్పనిసరిగా విజయం సాధించడం కోసం
ఆహర్నిశలు శ్రమిస్తున్నాం. స్థానికంగా ఉన్న అభ్యర్థిని ఎంచుకోమని, బయట నుంచి వచ్చే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకి సందర్భంగా మనవి చేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రెండో వార్డు సత్తుపల్లి నుంచి మరి రాధికా మేడం గారు పోటీ చేస్తూ మరి మమ్మల్ని గెలిపించండి, మా ముందు మరి సదుపాయం చేస్తారని మాటిస్తున్నారు. ఆమెను గెలుస్తారని మా ఎంఎస్ టీవీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై కాంగ్రెస్. ఎంఎస్ టీవీ.